ఈ దిన వాక్య ధ్యానాంశము విడుదల కావాలా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఒక బానిసగా ఉండడం అంటే ఏమిటో, అది ఎలా ఉంటుందో నీవు ఎప్పుడైనా ఆలోచించావా? నీ వంశవృక్షాన్ని నీవు మళ్ళీ మొదటి నుంచి పరిశీలించి చూసుకోగలిగితే మీ పూర్వీకులలో ఎవరో ఒకరు మరొకరికి బానిసలై ఉండిన విషయం బయటపడవచ్చు. పూర్వం ధనవంతుడైన ఒక క్రైస్తవుడు ఆ రోజులలో ఉన్న బానిసత్వం బహుగా అసహించుకునేవాడు. అతడు తనకు ఒక బానిస కావాలని అత్యధికమైన మూల్యం ధనం చెల్లించి బానిసను కొన్నాడు. వాస్తవంగా ఆ బానిసను తన కొరకు కాదు గాని ఆ బానిస బ్రతుకు నుండి, బంధకాల నుండి విడిపించి అతనికి స్వేచ్ఛనివ్వాలని ముఖ్య ఉద్దేశంతో కొన్నాడు. వీరిద్దరూ కలుసుకున్న మొదటిసారి నేను నిన్ను కొనుక్కున్న సంగతి నిజమే, కానీ నీవు అనుభవించుచుండిన భయంకరమైన బానిసత్వం నుంచి నేను విడిపించి నీకు స్వేచ్ఛనివ్వాలన్న ఉద్దేశంతోనే విడిపించా అని చెప్పి అందుకు సంబంధించిన చట్టపరమైన దస్తావేజులను విడిపింపబడిన ఆ బానిసకు అందించాడు. అట్లయినా ఆ బానిసకు నమ్మకం కుదరలేదు. ఆశ్చర్యంతో ధనవంతుని వంక చూస్తూ, నిజంగా నాకు ఇప్పుడు స్వేచ్ఛ దొరికిందా? నేను స్వేచ్ఛగా ఎక్కడికైనా నాకు ఇష్టమైన చోటుకి వెళ్ళవచ్చునా అని అడిగాడు. అందుకు ధనవంతుడు, అవును, నిన్ను నేను కొన్నది అందుకొరకే, బానిసత్వ బంధకాల్లోంచి నీకు చిరకాల విముక్తి కలిగించాలని అంత మూల్యం చెల్లించానని చెప్పాడు. ఆ మాటలు విన్న బానిస ఎంతో ఆనందంలో వెంటనే ఆ క్రైస్తవుని పాదాలపై పడి, అలాగైతే అయ్యా, నేను మీ దగ్గరే ఉండి నా శేష జీవిత కాలమంతా సంతోషంతోనూ కృతజ్ఞతతోనూ మీకు సేవ చేయడంలోనే నాకు అత్యధికమైన ఆనందము మరియు స్వేచ్ఛ లభిస్తుంది అని కృతజ్ఞత భక్తితో ఆ కొన్న క్రైస్తవునికే సేవ చేయుటకు తనను తాను అప్పగించుకుంది. ఆహా, బానిస ఎంత చక్కని నిర్ణయం తీసుకున్నా కదా. అలాగైతే మరొకప్పుడు పాపానికి బానిసలమై, సాతానుకు బందీలమై, నరకపాత్రులుగా జీవిస్తున్న మనలను యేసయ్య తన అమూల్యమైన రక్తముతో కొనుక్కున్నాడు. ప్రాణాలు దారపోసి పాప బంధకాల నుండి, నరక కోపము నుండి విడిపించాడు. డబ్బు పెట్టి విడిపించిన క్రైస్తవునికే జీవితాంతము సేవ చేయాలని ఆ బానిస నిర్ణయించుకుంటే, మరి ప్రాణం పెట్టి కొన్నటువంటి యేసయ్యకు మనం ఇంకెంత కృతజ్ఞత కలవారమై జీవించాలి, ఆయన సేవించాలి. రక్షించబడిన ప్రియుడా, రక్షించిన యేసయ్యకు రుణపడి ఆయనను సంతోషపరచుటకు, ఆయన రాజ్యమును విస్తరింపచేయుటకును, సంఘ పరిచర్యలో సేవలో వాడబడుటకును నేడే విలువైన తీర్మానము తీసుకుని దేవుని మహిమపరచమని మనవి. దేవుడు కొద్ది వాక్యము. దేవుడు దీవించునుగాక. ఆమేన్. మరణాత.